సభాయ నమః. వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ఆత్మీయులకు, అతిథులకు అందరికీ నా యొక్క నమస్కారాలు, చిన్నారులకు నా యొక్క ఆశీస్సులు. ఈరోజు గురు పౌర్ణిమ. సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, గుకారస్పందకార స్యాత్ రుకారస్య నిరోధకః అంధకార నిరోధత్వాత్ గురు ఇత్యభిధీయతే. ఈ శబ్దం యొక్క అర్థం ఏమిటంటే, గురు అంటే గు అంటే చీకటి, రు అంటే తొలగించుట. అంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానజ్యోతిని ప్రసాదించేవాడే గురువు. అంతటి గురుస్థానం తప్పనిసరిగా అందరికీ అభిలషణీయం కూడా. భగవంతుడైన శ్రీకృష్ణుడు కూడా సాందీపుడు అనే గురువు వద్ద విద్యాభ్యాసం చేశాడు. ఏకలవ్యుడంతటి వాడు కూడా మరి ద్రోణాచార్యుల దగ్గర గురువు యొక్క తన శిష్యులుగా పనిచేశాడు. ఎంతటి వాడికైనా కూడా గురువు అనేది కంపల్సరీ. కాబట్టి గురువు యొక్క బోధన ఆచరణీయం, అనుసరణీయం. గురు శిక్షణం అందరికీ కూడా కావాలి. గురువు అంటే ఉపాధ్యాయులు, మత ప్రవక్తలు ఎవరైనా కూడా ఒక ఉన్నతమైన సమాజంలో విలువల్ని పెంపొందించేవాడే గురువు. సమాజాన్ని సంస్కరణ చేసి సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టేవాడే గురువు. అంతటి గురుస్థానంలో నేను కూడా ఉన్నందుకు గర్వపడుతున్నాను, చాలా సంతోషిస్తున్నాను. మరి ఈ యొక్క సృజన ఆర్ట్స్ క్రియేషన్ సంస్థ స్థాపించి ఎందరో కళాకారులను, కవులను, చిన్నారులను ప్రోత్సహించినటువంటి రాజేశం గారికి నేను వేదిక మీద అభినందన తెలియజేస్తూ, మరి నృత్యం చేసిన చిన్నారులు నిజంగా ప్రశంసించాలి. ముఖ్యంగా ఒక ఇద్దరు చిన్నారులు చాలా ఆకర్షణీయంగా, చాలా అందంగా, ఆనందంగా నృత్యాన్ని చేశారు. వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ, ఇంతటి గురు పూర్ణిమ సందర్భంగా మమ్మల్ని పిలిచి మరి మీకు అవార్డులు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.